హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో SSC MTSకి సంబంధించి నవంబర్ 11th అలాగే 12th ఆల్ షిఫ్ట్స్కి సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూద్దాము. నవంబర్ 11th అండ్ 12thకి సంబంధించిన బిట్స్ అన్ని కూడా చూద్దాము. సో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోకి 1000 లైక్స్ అయితే చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మనకి ఎవ్రీడే SSC MTSలో అడుగుతున్నటువంటి షిఫ్ట్స్కి సంబంధించినటువంటి PDFస్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జీకే తెలుగు మీడియం, జీకే ఇంగ్లీష్ మీడియం, ప్రీవియస్ SSC ఎగ్జామ్స్లో అడిగినటువంటి 1997 టు ఇప్పటి వరకు అడిగినటువంటి బిట్స్తో పాటు స్టాటిక్ జీకే, SSC GD, MTS, CGL ఈ పర్టికులర్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి PDF మెటీరియల్స్ అన్నీ కూడా జస్ట్ 199 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సో డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని SSC ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోని కనుక మీరు వెళ్ళినట్లయితే మీకు ఈ PDF అయితే కనిపిస్తుంది కోర్సు. సో ఇమీడియట్గా తీసుకోండి. సో ఈ వీడియోలో నవంబర్ 11th అండ్ 12th SSC MTSకి సంబంధించి ఆ 2 daysలో అడిగినటువంటి అన్ని షిఫ్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో మీరు 199 రూపీస్కి సంబంధించిన కోర్స్ తీసుకుంటే ఈ 2 daysలో అడిగినటువంటి అన్ని షిఫ్ట్స్కి సంబంధించిన PDFస్తో పాటు మిగిలినటువంటి PDFs కూడా మీకు ఈ కోర్సులో అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆల్రెడీ ఈ PDFs అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీరు ఆ 199 రూపీస్కి సంబంధించిన కోర్స్ కనుక తీసుకుంటే మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతాయి. ఓన్లీ SSCనే కాదు, రైల్వేకి కూడా మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అవి తీసుకోండి. సో ఇప్పుడు నేను ఇవి చాలా షిఫ్ట్స్కి సంబంధించిన బిట్స్ కాబట్టి దాదాపు 100 బిట్స్ వరకు ఉన్నాయి. సో ఈ బిట్స్ అన్నీ చదివితే ఇంగ్లీష్ తెలుగు మీడియంలో చదివితే చాలా లేట్ అవుతుంది కాబట్టి నేను తెలుగు మీడియంలో చదువుతాను. మీరు ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ఇంగ్లీష్ మీడియంలో చూసుకోండి. అండ్ మీరు ఈ PDFs కనుక తీసుకుంటే మీకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వైజయంతిమాల ఏ నృత్య రీతులతో ముడిపడి ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది భరతనాట్యం అండి. తర్వాత శబరిమల ఆలయంలో మకర సంక్రాంతి సందర్భంగా ఏ పండుగను జరుపుకుంటారు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ మకర విళిక్కు. నెక్స్ట్ వన్, ఏస్ అగెయిన్స్ట్ ఆడ్స్ పుస్తక రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారు. సానియా మిర్జా అండి. వత్స మహాజనపద రాష్ట్ర రాజధాని ఏది అని చెప్పేసి అడిగారు. కౌశాంబి. నెక్స్ట్ వన్, 2022లో నృత్య కళానిధి అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే గురు బ్రగా బేసలే. నెక్స్ట్ వన్, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ మందిరాన్ని సందర్శించినటువంటి మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1332లో సందర్శించడం జరిగింది. నెక్స్ట్ వన్, 2017లో మ్యూజియంలో ఆమె మైనపు బొమ్మను ప్రదర్శించినప్పుడు మేడమ్ టుసాడ్స్లో ప్రదర్శించబడిన మొదటి భారతీయ గాయని ఎవరు అని చెప్పేసి అడిగారు. సో శ్రేయా ఘోషల్ అండి. అండ్ ఆశా భోంస్లేకి సంబంధించినటువంటి ఆ యొక్క మైనపు బొమ్మను కూడా మేడమ్ టుసాడ్స్లో ప్రదర్శించడం జరిగింది. నెక్స్ట్ వన్, బెనారస్లో సంస్కృత గ్రంథాల అధ్యయనం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే 1791. నెక్స్ట్ వన్, భారత బాక్సర్ నీతు గన్గాస్ మహిళల ప్రపంచ బాక్సింగ్ టైటిల్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. 2023లో ఆమె ఏ కేటగిరీ వెయిట్ విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకుంది అని చెప్పేసి అడిగారు. 48 కిలోల బంగారు పర్టికులర్ విభాగంలో గెలుచుకున్నారనమాట. నెక్స్ట్ వన్, USAలోని కొలెరాడోలో జరిగినటువంటి అండర్-19 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను క్రిషా వర్మ గెలుచుకున్నారు. ఛాంపియన్షిప్ 2024లో అతను ఏ వెయిట్ విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకున్నారని చెప్పేసి అడిగారు. 75 కిలోల విభాగంలో గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, విటమిన్ D ఏ శరీర భాగాల్లో సంశ్లేషణ చేయబడుతుంది అని చెప్పేసి అడిగారు. ఇది స్కిన్కి సంబంధించింది కాబట్టి చర్మం అండి. నెక్స్ట్ వన్, విటమిన్ D ఏ అవయవం ద్వారా గ్రహించబడుతుంది అని చెప్పేసి అడిగారు. చిన్న ప్రేగులు. ఓకే. నెక్స్ట్ వన్, లోక్పాల్ను ప్రవేశపెట్టినటువంటి మొదటి దేశం స్వీడన్ అండి. మరొక ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి ప్రణాళికాబద్ధమైనటువంటి పారిశ్రామిక నగరం వచ్చేసి జంషెడ్పూర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ HSRA ఏ నగరంలో స్థాపించబడింది అంటే సెప్టెంబర్ 1928లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వద్ద స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బస్సులలో మహిళలు మరియు ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు శక్తి అనేటువంటి పథకాన్ని ప్రారంభించింది అని చెప్పేసి అడిగారు. కర్ణాటక ప్రభుత్వం అండి. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ ఎంపీ చంద్రాని ముర్ము ఏ పార్టీకి చెందినటువంటి వారు? ఓకే, చంద్రాని ముర్ము ఆమె ఒడిశాలోని కియోంజోర్ బిజు జనతా దళ్ నుంచి లోక్సభ ఎంపీగా గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మానవాభివృద్ధి సూచిక
హెచ్డిఐలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 134వ స్థానంలో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మొహంజదారోలో డ్రైనేజీ తలుపులు సాధారణంగా తయారు చేస్తారు. ఓకే, మొహంజదారోలో డ్రైనేజీ తలుపులు సాధారణంగా కాల్చిన ఇటుకలతో నిర్మించబడతాయి. నెక్స్ట్ వన్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? నవంబర్ 2014లో అండి. నెక్స్ట్ వన్, శ్రీవల్లి రష్మిక ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి? శ్రీవల్లి రష్మిక తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణి అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లూటోనిక్ శిలలను ఏర్పరిచే లావా ఎక్కడ ఉద్భవిస్తుంది అని చెప్పేసి అడిగారు. శిలాద్రవం ఉపరితలం క్రింద చిక్కుకున్నప్పుడు భూమి లోపల లోతుగా మరియు ఇది నెమ్మదిగా చల్లబడినప్పుడు చొరబాటు లేదా ప్లూటోనిక్ శిలలు ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వేర్ ఈజ్ డిఎన్ఏ ప్రజెంట్ ఇన్ ద సెల్? సెల్లో డిఎన్ఏ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో డియాక్సిరిబో న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ కణంలోని న్యూక్లియస్ మరియు మైటోకాండ్రియాలో ఉంటుంది. ఓకే, పాత్రలను బదిలీ చేసేటువంటి డిఎన్ఏ భాగం ది పార్ట్ ఆఫ్ ది డిఎన్ఏ దట్ ట్రాన్స్ఫర్స్ క్యారెక్టరీస్ అని చెప్పేసి అడిగారు. సో ఇది వచ్చేసి లక్షణాలను బదిలీ చేసేటువంటి డిఎన్ఏ భాగం ఒక జన్యువు అండి, అది ఒక జీన్ అనమాట. నెక్స్ట్ వన్, 7-హైడ్రాక్సీ 5-మిథైల్-ఫ్లేవోన్. ఓకే, 7-హైడ్రాక్సీ 5-మిథైల్-ఫ్లేవోన్ నిర్మాణం ఏంటి అని చెప్పేసి అడిగారు. సో నిర్మాణం వచ్చేసి దీని యొక్క మాలిక్యులర్ ఫామ్లో వచ్చేసి C16H12O3 అండి, C16H12O3. ఇది 11th నవంబర్ ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన బిట్స్. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే 2024లో బీహార్ సీఎం ఎవరు అని చెప్పేసి అడిగారు. నితీష్ కుమార్ అండి. చిప్స్ బ్యాగ్లో ఏ వాయువు ఉంటుంది అని చెప్పేసి అడిగారు. నైట్రోజన్ గ్యాస్ అయితే ఉంటుంది. బడ్జెట్ లోటు ఎంత అని చెప్పేసి అడిగారు. వాట్ ఈస్ ది బడ్జెట్ డెఫిసిట్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఆన్సర్ చూస్తే బడ్జెట్ ఖర్చు కంటే బడ్జెట్ వసూళ్లు తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు అంటే బడ్జెట్ డెఫిసిట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి పడవ నుండి దూకినప్పుడు మరియు పడవ వెనుకకు కదులుతుంది, ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి అడిగారు. ఇది ఏ ఫార్ములా అంటే న్యూటన్ యొక్క 3వ చలన నియమం అండి. ఓకే, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఫార్వర్డ్ బ్లాక్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, జవహర్లాల్ నెహ్రూ స్వీయ చరిత్రను ఏమంటారు అంటే టువార్డ్స్ ఫ్రీడమ్ అనేది ఆయనకి సంబంధించినటువంటి జవహర్లాల్ నెహ్రూకి సంబంధించిన ఆటోబయోగ్రఫీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్లలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది అని అడిగారు. పాకిస్తాను, వారికి నియర్లీ 20 crore వరకేమో ఉన్నారు, మోర్ దెన్ 15 crores అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్, ఒడిశాలోని మెర్బిహాన్ జిల్లాలో ఏ బయోస్పియర్ రిజర్వ్ ఉంది? ఓకే, సో ఇక్కడ చూసుకుంటే సిమ్లిపాల్ అనేటువంటి బయోస్పియర్ రిజర్వ్ అయితే ఉంది. ఇంకా 1940 జాతీయ క్రీడలు ఏ ప్రదేశంలో జరిగాయంటే బొంబాయిలో జరిగాయి. ఇంకా 1971లో ఆధునిక భారతదేశ నృత్య కళాకారిణి అని కూడా పిలువబడేటువంటి పద్మ విభూషణ్ విజేత ఎవరు అని చెప్పేసి అడిగారు. ఉదయ్ శంకర్ అండి. నెక్స్ట్ వన్, 1974లో చరిత్రలో అత్యధికంగా రికార్డ్ చేయబడినటువంటి కళాకారుడిగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ఎవరు గుర్తించబడ్డారు అని చెప్పేసి అడిగారు. సో లతా మంగేష్కర్ గారు. నెక్స్ట్ వన్, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఏ సంవత్సరంలో గోల్కొండను స్వాధీనం చేసుకున్నాడు అంటే 1687లో. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 30, 2023న డైరెక్టర్ జనరల్ డీజీగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISFకి నాయకత్వం వహించినటువంటి మొదటి మహిళ ఎవరు అని చెప్పేసి అడిగారు. నీనా సింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2022 నాటికి మొత్తం పొడవు భారతదేశంలో జాతీయ రహదారులు ఏవి అని చెప్పేసి అడిగారు. సో జాతీయ రహదారులకు సంబంధించిన మొత్తం పొడవు 1,40,995 కిలోమీటర్లు అండి. నెక్స్ట్ వన్, 2021లో అర్జున అవార్డు ఎవరికి వచ్చింది అంటే హర్విందర్ సింగ్, సందీప్ నర్వాల్, అర్పిందర్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, అలాగే గుర్జంత్ సింగ్, మందీప్ సింగ్, నిషాద్ కుమార్, భవానీ DCA సుందరరామన్, వీరికి అర్జున అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్, కడ్లకై పరిషే లేదా వేరుశెనగ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే కర్ణాటక స్టేట్లో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్తీస్గఢ్లో 1820లలో సత్నామీ ఉద్యమాన్ని ఎవరు స్థాపించారు అని చెప్పేసి అడిగారు. 1820లో ఛత్తీస్గఢ్లో సత్నామీ ఉద్యమాన్ని ఎవరు స్థాపించారు అంటే గురు ఘాసీదాస్ అండి.
నెక్స్ట్ వన్, ది గ్రేట్ గ్రేనరీ అనేది ఏ నాగరికతలో ఉన్న నిర్మాణం? ఇది సింధు నాగరికతలో ఉన్నటువంటి నిర్మాణం అండి. ఇంకా భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది అని చెప్పేసి అడిగారు. ఇది సుప్రీంకోర్టులో అయితే సుప్రీంకోర్టు. సో మనకందరికీ తెలిసిందే, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 2011లో భారతదేశంలో మహిళా అక్షరాస్యత రేటు ఎంత అని చెప్పేసి అడిగారు. 65.46% అండి. నెక్స్ట్ క్వశ్చన్, దాండియా రాస్ అనేది ఏ రాష్ట్రంలో నవరాత్రి పండుగ సందర్భంగా జరుపుకునేటువంటి జానపద నృత్యం అని చెప్పేసి అడిగారు. గుజరాత్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కణంలోని శక్తి కోసం దేనిని ఉపయోగిస్తారు అంటే అడెనోసిస్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ. ఓకే, అడెనోసిస్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ అణు విస్ఫోటనం వల్ల సంభవించేటువంటి భూకంపాన్ని ఏమంటారు అంటే పేలుడు భూకంపం అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన బిట్స్ చూసాం. ఇప్పుడు థర్డ్ షిఫ్ట్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జబల్పూర్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎన్ఏపిఎస్, ఓకే, ఎన్ఏపిఎస్ ఎప్పుడు స్థాపించబడింది అని చెప్పేసి అడిగారు. ఎప్పుడు ప్రారంభించారు అంటే 19th August 2016 ప్రారంభించడం జరిగింది. ఇంకా 1976లో భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చినప్పుడు భారత ప్రధానమంత్రి ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇందిరాగాంధీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, గ్లూటెన్ ఏ 2 ప్రోటీన్లతో రూపొందించబడింది అంటే గ్లిడియాన్ మరియు గ్లూటెనిన్. ఓకే, గ్లిడియాన్ మరియు గ్లూటెనిన్ అనేది 2 ప్రోటీన్లతో రూపొందించబడింది అనమాట. నెక్స్ట్ వన్, హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి అడిగారు. ముఖేష్ అగ్నిహోత్రి అండి. సో ఇందులో మనం ఇప్పుడు డిస్కస్ చేసిన బిట్స్లో చాలా బిట్స్ మనం ప్రొవైడ్ చేసిన 199 రూపీస్ యొక్క కోర్సులు అయితే ఉన్నాయి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చాలా బెనిఫిట్ పొందే ఉంటారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి, నైరుతి ఋతుపవనాల ప్రభావం ఏ ఏ ప్రాంతాలపై ఉంటుంది అంటే పశ్చిమ కనుమలు మరియు ఈశాన్య ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, పన్నుయేతర ఆదాయానికి ఉదాహరణలు ఏమిటి అని చెప్పేసి అడిగారు. అవి డివిడెండ్, వడ్డీ, లాభాలు, జరిమానాలు, ఫీజులు మరియు ప్రభుత్వ కార్యకలాపాల నుండి వచ్చేటువంటి ఇతర రసీదుల నుండి వచ్చే ఆదాయాన్ని పన్నేతర ఆదాయానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఎలుకల త్రవ్వకం లేదా ఎలుకల తవ్వకం అనేది ఈశాన్య భారతదేశంలో దేనిని వెలికి తీసేందుకు ఉపయోగించే త్రవ్వకాల ప్రక్రియ అంటే బొగ్గండి. నెక్స్ట్ క్వశ్చన్, చైత్రమాసంలో ఏ పండుగను జరుపుకుంటారు అంటే ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉజ్జయినిలో మొదటి కాళిదాస సమారోహ్ 1958లో ఎవరు ప్రారంభించారు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతరించిపోతున్న జాతుల జాబితా ఏ పుస్తకంలో ఉంది అంటే రెడ్ డేటా బుక్ లేదా రెడ్ లిస్ట్ బుక్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1798 to 1799 మధ్య జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అజయ్ బంగా ఏ సంస్థకు అధ్యక్షుడు అంటే ప్రపంచ బ్యాంకు గ్రూప్కి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. సింగ్ సభ ఎక్కడ స్థాపించబడింది అంటే గురుబాగ్, అమృత్సర్, పంజాబ్లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణు ప్రభాకర్ పుస్తకం పేరు ఏమిటి అని చెప్పేసి అడిగారు. అర్ధనారీశ్వరుడు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, దాదాబాయి నౌరోజీ భారతదేశంలో పేదరికాన్ని ఏ ప్రాతిపదికన అంచనా వేశారని చెప్పేసి అడిగారు. జీవనాధారం లేదా కనీస ప్రాథమిక ఆహారం ఖర్చుతో ఆయన ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. ఇంకా యూనియన్ ఎగ్జిక్యూటివ్కు నామమాత్రపు అధిపతి ఎవరు అని చెప్పేసి అడిగారు. రాష్ట్రపతి అండి. ఇంకా భారతదేశంలో రెయిన్ షాడో రాష్ట్రం ఏది అని చెప్పేసి అడిగారు. ఉత్తర కర్ణాటక అండ్ షోలాపూర్, బీడ్, ఉస్మానాబాద్ మరియు విదర్భ పీఠభూమిని రెయిన్ షాడో రాష్ట్రంగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యంలోని గ్రామ సభకు అధిపతిని ఎలా పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. గౌడ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక మరియు రసాయన మార్పులకు ఉదాహరణలు ఏమిటి అని చెప్పేసి అడిగారు. భౌతిక మార్పులు అంటే ఉడకబెట్టడం, కరగడం, గడ్డ కట్టడం మరియు ముక్కలు చేయడాన్ని భౌతిక మార్పులుగా చెప్పుకోవచ్చు. ఇంకా ధోలాచా అనేది ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడేటువంటి నృత్యం అని చెప్పేసి అడిగారు. సో ఇది ఫోక్ డ్యాన్స్ ఫామ్ అనమాట. ఇది భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ప్రదర్శించబడేటువంటి ఫోక్ డ్యాన్స్ అనమాట. సో ఫోక్ డ్యాన్సెస్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్ గురించి క్లియర్గా నేను వీడియో కూడా చేశాను అండ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేశాము. ఇంకా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 విజేత ఎవరు అంటే ముంబై ఇండియన్స్ అండి. సో ఇవి మనకి 11th నవంబర్లో 3 షిఫ్ట్స్లో అడిగినటువంటి బిట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు 12th నవంబర్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన ఆల్ షిఫ్ట్స్ బిట్స్ అయితే చూద్దాము. ఇవి 12th నవంబర్లో అన్ని షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్ అండి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్,
కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వాతంత్ర ప్రకటన తీర్మానం ఆమోదించబడింది. ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు. ఇది లాహోర్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1990లో చెన్నైలో లతా మంగేష్కర్కు ఏ అవార్డును ప్రదానం చేశారు అంటే శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా రాజా లక్ష్మీ అవార్డును ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి సామాజిక ఆర్థిక మరియు కులగణన SECC ఏ సంవత్సరంలో నిర్వహించబడింది అంటే 2011లో. ఇంకా ఐహోళే శాసనాన్ని రవికీర్తి రచించారు. అతను డాష్ రాజు యొక్క ఆస్థాన కవి అని చెప్పేసి అడిగారు. పులకేసిన్ 2కి సంబంధించిన ఆస్థాన కవి. నెక్స్ట్ క్వశ్చన్, హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా పుస్తక రచయిత ఎవరు అంటే జేమ్స్ మిల్ అండి. అలాగే ఓక్ మరియు చెస్ట్నట్ చెట్లు డాష్ అని చెప్పేసి అడిగారు. ఇవి సతత హరిత విశాలమైనటువంటి ఆకులతో కూడినటువంటి చెట్లు అండి. ఇంకా ప్రస్తుత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు అంటే శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా టోర్నమెంట్లో నీరజ్ చోప్రా మొదటి బంగారు పథకం ఏంటి అని చెప్పేసి ఎప్పుడు అని చెప్పేసి అడిగారు. నీరజ్ చోప్రా 2017లో జరిగినటువంటి ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన మొదటి బంగారు పథకాన్ని సాధించాడు. ఇది భువనేశ్వర్లో జరిగిందనమాట ఆ ఈవెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 దేనికి సంబంధించింది అంటే పని హక్కు, విద్య మరియు ప్రజా సహాయానికి సంబంధించిన వాటి గురించి తెలిపేటువంటి ఆర్టికల్ అది. నెక్స్ట్ వన్, పద్మా సుబ్రహ్మణ్యం కింది వాటిలో ఏ నృత్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అని అడిగారు. భరతనాట్యం అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత చక్రవర్తి అశోకుని ప్రధాన శిలా శాసనాల సంఖ్య ఎంత అంటే మొత్తం 14. ఇంకా సేవా పథకం ఏ రాష్ట్రంలో ఉంది అంటే సేవ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ అండి. ఇది గుజరాత్ అహ్మదాబాద్లో ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే కాక్రాపర్, ఇది గుజరాత్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రఖ్యాత నేపథ్య గాయని వాణి జయరాం ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైనాన్స్ కమిషన్ పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలండి. భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయని చెప్పేసి అడిగారు. మొత్తం 12 షెడ్యూల్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏస్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది అంటే టెన్నిస్కి సంబంధించింది. కళింగరాజు కరవేలకి సంబంధించినది ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. కింగ్ కరవేల పురాతన భారతీయ రాజు, అతని జీవిత చరిత్ర ప్రసిద్ధి చెందినది. హతిగుంప శాసనం ఒడిస్సాలోని కళింగలో పాలించబడింది అని చెప్పేసి అడిగారు. దీనికి సంబంధించిన ఆన్సర్ అనమాట. ఇంకా అలీవర్దీ ఖాన్ మరణం తరువాత డాష్కు బెంగాల్ పాలకుడయ్యాడు అని చెప్పేసి అడిగారు. సిరాజ్ ఉద్ దౌలా బెంగాల్ పాలకుడు అవ్వడం జరిగింది అలీవర్దీ ఖాన్ మరణించిన తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ ప్రోటీన్లు పాలలో కనిపిస్తాయంటే కేసిన్ అండి. నెక్స్ట్ వన్, బిజ్జు మహారాజ్ ఏ నృత్యంతో సంబంధం కలిగి ఉన్నారు అంటే కథక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో 11వ ప్రాథమిక విధిని ఎప్పుడు చేర్చారు అంటే 2002లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మెహ్రాన్గర్ కోటను ఎవరు నిర్మించారు అంటే రావు జోదా అండి. 77వ సంతోష్ ట్రోఫీ ఎక్కడ జరిగింది అంటే ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG డైరెక్టర్ జనరల్ DG ఎవరు అంటే బి శ్రీనివాసన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది విటమిన్లలో కోబాల్ట్ ఏది అంటే విటమిన్ B12 అండి. ఇంకా 1978లో కూచిపూడి నృత్యానికి పద్మశ్రీ అవార్డు ఎవరికి లభించింది అంటే యామిని కృష్ణమూర్తికి లభించడం జరిగింది. సో ఇవి 12th నవంబర్లో SSC MTSలో అడిగిన కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కొన్నే పంపించారు. సో ఇవి 11th నవంబర్ అండ్ 12th నవంబర్కి సంబంధించిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఈ 2 PDFs నేను ఆల్రెడీ SSC MTSకి సంబంధించినటువంటి ఆ కోర్సులో 199 రూపీస్ యొక్క కోర్సులో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ కోర్స్ తీసుకుంటే మీకు అన్ని PDFs అవైలబుల్లో ఉంటాయి. సో ఇమీడియట్గా తీసుకోండి. అండ్ 13th నవంబర్కి సంబంధించిన బిట్స్ కూడా చేస్తాను. రేపటితో మనకి SSC MTS ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. సో తర్వాత నుంచి SSC GDకి సంబంధించిన క్లాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.